హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఏంటి కడగాల్సిన గిన్నెలని వీడియో తీస్తుందనుకుంటున్నారా? సో, ఈరోజు నేను ఒక యూస్‌ఫుల్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఏంటి అంటే, మనకి డిష్ వాషర్ యూజెస్ ఎంతవరకి యూజ్ అవుతుంది, అది మనం తీసుకోవచ్చా, తీసుకోరాదా అని ఒక దానిపైన ఒక చిన్న వీడియో చేస్తున్నాననమాట. సో, ఇప్పుడైతే నేను ఈ డిష్ వాషర్‌లో ఎలా గిన్నెలు చదరడం అంటే, ఎలా మనం అన్నీ సెట్ చేసుకోవాలి అనేది జస్ట్ చూపిస్తున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో నేను అవి వాష్ అయిపోయిన తర్వాత వాటి క్వాలిటీ ఎలా వచ్చిందంటే, వాష్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో, ఇప్పుడైతే అన్ని గిన్నెలలా కొంచెం మనకి గిన్నెలలో ఉన్న చెత్త అంతా కూడా తీసేసి వాటిని కొంచెం నానబెట్టాలనమాట. సో, నానబెట్టకపోతే అసలు డిష్ వాషర్ అనేది ఏమీ పనిచేయదు. అది మాత్రం నేను ష్యూర్‌గా చెప్పగలుగుతా. సో, నాకు మెయిన్ రీజన్ ఏంటి డిష్ వాషర్ కొనడానికి అంటే, మా పని వాళ్ళు ఉంటారు గదా! మా వెంచర్‌లో ఉన్న పని వాళ్ళకి దాదాపు 15 డేస్‌కొకరు చనిపోయిండ్రనే చెప్తుంటూ ఉంటారు. చెప్పడంతో పాటు దాంతో పాటు 2, 3 డేస్ లీవ్‌లంటారు. అదంటారు, ఇదంటారు. సో, వాళ్ళతో నేను వేగలేకపోయా ఒక 5 ఇయర్స్ నుంచి. సో, అదే నాకెక్కువ ప్రెషర్ అనిపిచ్చింది. సో, దానికంటే కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసైనా సరే, ఇది కొనుక్కోవడం బెటర్ అనిపిచ్చిందనమాట. సో, అందుకే తీసుకున్నాను. నేనొక ట్రై చేస్తున్నా. అంటే రీసెంట్‌గానే తీసుకున్నాను. నాకు ఫస్ట్ రోజు చూడగానే అనవసరంగా 50,000 వేస్ట్ చేశానా అనిపిచ్చింది. బట్ తర్వాత నాకు కొంచెం అర్థమవుతూ వచ్చింది. ఓకే. ఇది బెటరే, మరీ అంత వేస్ట్ ఏం కాదు అనిపిచ్చింది. సో, ఇక్కడేంటి అంటే, ఇక్కడ గిన్నెలన్నీ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ర్యాక్‌లో అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటిని కూడా గిన్నెలవుతే అన్నిటిని బోర్లా వేయాలనమాట. బోర్లించి వేయాలి. సో, ప్లేట్స్ అలా. అయితే నేను 16 ప్లేట్స్ తీసుకున్నాను. అది ఆల్మోస్ట్ అన్నిటికంటే పెద్దదే అనమాట. సో, అయినా కూడా కొంచెం మనకి గిన్నెలు ఎక్కువగా అంటే కర్రీ బౌల్స్, టీ బౌల్స్ అన్నీ అయితే సెట్ అవ్వవేమో అనిపిచ్చింది. బట్ ఓకే. ఇంకా ఆ పని వాళ్ళతో వేగడం కంటే ఇదే చాలా బెటర్ అనిపిచ్చింది నాకైతే. సో, ఇందులో కొన్ని మనకి గ్లాసెస్, చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న బౌల్స్, ఇదొక ర్యాక్ అనమాట. ఇందాక చూపించింది ఇంతవరకి ఒక ర్యాక్. ఇదంతా కూడా ఒక ర్యాక్ అనమాట. సో, ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా టైమ్ టేకింగే. బట్ మనం నైట్ కాసేపు దీనిపైన టైమ్ స్పెండ్ చేస్తే అంటే అనుకోవచ్చు అదేదో కడిగేసేయొచ్చు కదా అని. నాకు నిజంగా గిన్నెలు కడిగితే హ్యాండ్ పెయిన్ వస్తుంది. ఒక్కరోజు కడిగాను అంటే దాదాపు ఒక 5 డేస్, 6 డేస్ నాకు హ్యాండ్ పెయిన్ ఉంటదనమాట. సో, ఇంట్లో ఏ పనైనా చేసుకోగలుగుతా కానీ గిన్నెలు మాత్రం నా వల్ల కాదు. అందుకే నేను దీన్ని ఖచ్చితంగా తెచ్చుకోవాలని తెచ్చుకున్నాననమాట. సో, మేము వాడుతున్నదైతే ఐఎఫ్‌బీ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఆహ్, పెద్దగా దీనికి పౌడర్ యూజ్ చేసేది కూడా అంటే తక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. ఓకే. వర్త్ మనకి ఏమంటారు హా జాబ్ హోల్డర్స్‌కి అంటే వర్క్ తొందరగా వెళ్ళాలి, వాళ్ళు చేసుకోలేరు అన్న వాళ్ళకి మాత్రం కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. ప్లస్ మేడ్స్ పైన డిపెండ్ అవ్వలేము ఈ టైంలో. ఆహ్, వాళ్ళు అసలు నాకు తెలిసి నేను దాదాపు ఒక 10 మెంబర్స్‌ని మార్చుంటా. అండ్ మా ఇంటి పక్క వాళ్ళు, చుట్టుపక్క వాళ్ళందరూ చెప్పేది అసలు ఎవ్వరు రెగ్యులర్‌గా ఉండరు. వాళ్ళ డిమాండ్స్ చాలా ఉంటాయి. సో, అవన్నీ అన్నిటికంటే ఆహ్, ఇదే బెటర్ అనిపించిందనమాట. సో, మొత్తానికైతే నేను మీకు స్టోరీ చెప్తూ నా గిన్నెలన్నీ చదిరేస్తున్నాను. సో, స్పూన్స్ పైన ఒక చిన్న ర్యాక్. ఇప్పుడు మీకు 3 ర్యాక్స్ కనిపిస్తున్నాయి. ఈ ర్యాక్‌లో నేను అన్ని స్పూన్స్, చాక్స్ కానీ ఏవైనా చిన్న చిన్న ఐటెమ్స్ అక్కడ హ్మ్, అంటే ఎంత సైజ్ పడితే అంతవరకి అరేంజ్ చేస్తాననమాట. సో, సైజెస్‌ని బట్టి మనం ర్యాక్‌లలో అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా అయితే మొత్తానికైతే అరేంజ్ చేసేసుకుంటున్నాను నేను. సో, ఇది. యాక్చువల్‌గా దీంట్లో మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆహ్, అంటే టైమ్‌ని బట్టి అంటే హెవీ సాయిలా, లేకపోతే లైట్ సాయిలా అని చెప్పేసి మనకి ఉంటదనమాట. సో, ప్రోగ్రామ్‌ని బట్టి మనకి టైం తీసుకుంటుంది. యాక్చువల్‌గా నేనెప్పుడూ కూడా 2 అవర్స్ 10 మినిట్స్ టైమ్ ఉన్న ప్రోగ్రామ్‌ని సెట్ చేస్తాననమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే గిన్నెలన్నీ సెట్ చేసిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి అందులో వాషింగ్ మిషన్‌లో. సో, ఆ ఫ్యాన్ తిరుగుతుందా? లేకపోతే ఏదైనా బౌల్స్‌కి టచ్ అవుతుందా? అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది పౌడర్ వేసేదనమాట. సో, ప్రెజెంట్ అయితే నేను ఫార్చ్యూన్ అనే బ్రాండ్ నుంచి పౌడరు, సాల్ట్ అవన్నీ వాడుతున్నాను. సో, పౌడర్ మనకి ఎక్కువ క్వాంటిటీ ఏం పట్టదు. సో, మీకు చూపిస్తున్న స్పూన్‌తో ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది అంతే.
తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. చూడండి అదంతా నీళ్ళు పడి అంటే బాలేదు కదా. సో ఇదంతా కూడా వాష్ అవుతుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నేను ఎప్పుడు 2 hours 10 minutes పెడతాను. ఇది ఎందుకో ప్రోగ్రామ్ మా వారు సెట్ చేసినట్టున్నారు. నేను డైరెక్ట్ క్లోజ్ చేయగానే ప్రోగ్రామ్ ఆన్ అయిందనమాట. సో మీకు చూపిద్దామనే లోపే ఆన్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్ చేసి కూడా ట్రై చేశాను, మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా సరేలే ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది కదా అని దీన్ని కూడా నేను మళ్ళీ ఏం చేయలేదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ ఈరోజు నైట్ అంటే దాదాపు ఇప్పుడు 11 అవుతుందనమాట. ఈ టైంకి నేను అన్నీ సెట్ చేసి పెట్టేశాను. సో ఇది అయిపోయి మార్నింగ్ నేను లేవగానే ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను, బౌల్స్ ఎలా క్లీన్ చేసేదని. సో వేటినైతే మనం నానబెట్టి ఉంచుతామో అవి మాత్రమే పర్ఫెక్ట్గా క్లీన్ అయ్యి వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి డిష్ వాషర్ గురించి. సో నెక్స్ట్ వీడియో చూద్దాం.